నాకే అనారోగ్యం లేదు తండ్రి. వైద్యుడు ఏ వ్యాధి లేదని నిర్ధారణ చేసిన Sonte. Received on phone pay. ఈ సోదరాపి మా పద్మకు సోకిన వ్యాధి ఏమిటో అది చెప్పు ముందు. నా చిట్టి తల్లికి ఏమైనదో చెప్పలే.
Rupees 60 received on PhonePe. మాయగాడు మనసులోకి వచ్చాడు. అది కాదు నేను అడిగేది. అతని పేరేమి, ఊరేమి, అతని గోత్రమేమి అది చెప్పు ముందు. ఓ మహారాజా నిమ్మలించు అతగాడి పంపున పెద్ద పెద్దలు పెద్దనాని కొత్తది నీ అనుమానాలన్నీ తీరుతుంది మనుకి లగ్నం ఎట్టుకో నీకంతా మంచి జరుగుద్ది. చాలు చాలు దయచేసి ఏమి తగిన బహుమానం ఇచ్చి పంపివేయకు. మహారాజా మనకు ముందుగా వచ్చి నీ బహుమానాలన్నీ అందుకుంటా ఎల్లొస్తా మహారాజా ఎల్లొస్తానే తల్లి. Rupees 40 received on PhonePe. ముందుగా వచ్చి ఏమి నీ వెర్రి? ఎవరో తెలియని అనామతి రాని మాటలు అర్థరహితం. ఆకాశరాజు కుమార్తె ఎవరో తెలియని అమాయకుడిపై అసలు అతడు అనామకుడు కాదు అసామాన్యుడు అద్వితీయుడు. నీ పలుకులు మాకు ఆశ్చర్యం ఎందుకే వచ్చేది? మహారాజా మహిళ వరహక్షేత్రం నుండి మీ దర్శనం కొరకు వచ్చినది. ఎవరమ్మా శ్రీనివాసులకు వరాహక్షేత్ర నివాసులు నా పేరు రుకులమాల. కారణమేమి? పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించమని ప్రతిపాదించుటకు అతని ఊరేది, పేరేది, రాజ్యమేది, పరిపాలన శ్రీనివాసుడు చంద్రవంశ గోత్రము
అతని గురించి తెలియజేయు సామర్థ్యం ఆ నలుగుకైనను సాధ్యము కాదు. ఎందుకనగా సకల చరాచర ఈ విలక్షణ లక్షణాల వ్యక్తి శ్రీమన్నారాయణుడే. చక్కగా గ్రహించారా కాసారాన్ని? నారాయణ నారాయణ. నారదముని ఇందులో నమస్కృతి. ఆశీర్వదించు. నేను నీ ఇంట జరుపు కళ్యాణం లోక కళ్యాణం కాదు. అదే విషయం. సాక్షాత్ శ్రీమన్ లక్ష్మీ వంశ సంఘాత త్రేతాయుగం నాటి వేదవతి ఒకరు వారికి ఎవరనుకుంటే లోపల యుగం నాటి యశోద